డిఎస్సి 2వ తేదీ అంటే కౌన్సిలింగ్ అయిపోయింది, అంత వెరిఫికేషన్ పూర్తిగా అయిపోయింది. కానీ సెలక్షన్ లిస్ట్లో నా పేరు లేదు. అంటే నాకు ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుంది. అసలుకు అంత డగా డిఎస్సి అన్నట్లుంది. అంతా సార్ సెలక్షన్ లిస్ట్లో పేరు లేదు సార్. మొత్తం అంతా అయిపోయింది సార్. ఆ వెరిఫికేషన్ అంతా అయిపోయింది. మొత్తం వెరిఫికేషన్ ఏ మాత్రం లేదు. మొత్తం అంతా వెరిఫికేషన్ అంతా చూడండి కావాల్సిందే. వెరిఫికేషన్ లిస్ట్లో మొత్తం ఏ మాత్రం తప్పు లేకుండా ఉంది. కానీ సెలక్షన్ లిస్ట్లో పేరు లేదు. ఉన్నా సార్. వెళ్తే సార్ ఇది కాల్ లెటర్ కూడా ఉంది కదా. కాల్ లెటర్ ఉంది, వెరిఫికేషన్ అయిపోయింది, 2వ తేదీ పూర్తిగా అయిపోయింది. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. హరినాయక్ అనేటటువంటి ఈయనకే కాల్ లెటర్ ఇచ్చారు. కాల్ లెటర్ ఇచ్చి కూడా సెలక్షన్ లిస్ట్ లో ఆయన పేరు లేకపోవడమే ఈ డిఎస్సి నియామకాల్లో పూర్తిగా అవకతవకలు జరిగాయన్నటువంటిది నిర్ధారణ అవుతుంది. అనుమానాలు విన్నంటుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే విచారణ చేపడితేనే నిజాలు వెలుగులోకి వస్తాయి. గొప్పగా ఉద్యోగ అవకాశాలను కల్పించగలమన్న మాటలతో 16,000 మందికి ఉపయోగపడాల్సినటువంటి డిఎస్సి ఎగ్జామ్లు కాస్త అనర్హులైనటువంటి వాళ్ళ పాలు చేసింది కూటమి. డిఎస్సి 2025 ప్రక్రియలో పూర్తిగా అవకతవకలు జరిగినట్టుగా మనకు సాక్ష్యాధారాలతో సహా ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. దీని మీద ప్రభుత్వం అసలు ఇప్పటి వరకు నోరు తెరిచి వివరణ ఇవ్వలేదు. ఏదో విద్యాశాఖతో ఒక చిన్న నోటును మాత్రం బయటకు వదిలి యువకులు, ఈ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి నిరుద్యోగులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను పూర్తిగా దాటవేసేటటువంటి ధోరణిలో ప్రభుత్వం ఉండిపోయింది.